హలో, నమస్తే అండి. శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి హృదయగాని నవల 16వ భాగానికి స్వాగతం అండి. మృదువు అతను పిలిచాడు. ఆ కంఠంలో ఈ సృష్టిలో అనురాగం అంతా నింపినట్టుగా ఉంది. మత్తుగా పలికింది మృదుల. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఈ చేతుల్లో ఇంత మహత్యం ఉందని నాకు తెలియదే అని. అంటే ఈ చేతుల మధ్య ఇలా ఉంటే ఎంత హాయిగా ఉంది. ఇలాంటి హాయి నేను ఇంతకుముందు ఎప్పుడూ ఎరగను. అతను అప్రయత్నంగా మృదుల తలని ఛాతీకి మరింత చేరువ అయ్యేట్టు నొక్కుకున్నాడు. పిచ్చి మృదు అన్నాడు. నేను ఒక్కసారి భవిష్యత్తు గురించి కలగన్నాను. ఏమని? నాదంటూ ఒక చిన్న ఇల్లు, నన్ను ప్రేమించి నా ప్రేమని పొందే భర్త, మా అనురాగానికి ప్రతీకగా 2 పిల్లలు అంటూ ఒక కలలగూడు కట్టుకున్నాను. కానీ విధి రాకాసులా తన భయంకరమైన పాదంతో దాన్ని తొక్కేసింది. ఆ గూడు పడిపోయింది. నా జీవితం ఎడారైపోయింది. చెప్తుంటే మృదుల కంఠం కంపించింది. మృదు, ఏమిటా పిచ్చితనం? అతను ఆర్తిగా అన్నాడు. అప్పుడు ఒక మహోన్నతమైన వ్యక్తి నా జీవితంలో ప్రవేశించాడు. అతను ఎడారి లాంటి నా జీవితంలో నందనవనం నెలకొల్పాడు. నా కలల గూడుని ఎత్తటమే కాదు, నేను కట్టిన దానికంటే 1000 రెట్లు అందంగా కట్టి ఆ గూటిలోకి చేయి పట్టి నన్ను ఆహ్వానిస్తున్నాడు. అతనికి నేను రుణపడుతున్నానా? అతనే నాకు రుణపడి ఉన్నాడా? మృదు అతను మృదుల ముఖాన్ని బలవంతంగా చేతుల మధ్యకి తీసుకున్నాడు. కళ్ళల్లోకి వెతుకుతున్నట్టుగా చూస్తూ, ఒక్క మాట చెప్పనా అన్నాడు. చెప్పండి. నువ్వు ఎప్పుడు విజయదానివి కాదు, నా దానివి. అతని కంఠం ఆవేశాన్ని అణుచుకుంటూ అంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇప్పుడు అంది మృదుల. అతను మృదుల ఇలా అంగీకారం తెలుపుతుంది అని అనుకోలేదు. అతని కళ్ళల్లో ఆనందం సముద్రమై పొంగింది. నిజంగా చెప్తున్నావా? నిజంగానే. అతని చేతులు మృదులని బిగియారా తనలో కలిపేసుకోవాలి అన్నంత ఆరాటంగా దగ్గరకు హత్తుకున్నాయి. నేను అదృష్టవంతుణ్ణి అస్పష్టంగా అన్నాడు అతను. మృదులకు అనిపిస్తుంది, నిజమే, విజయ్ అంటే తనకిష్టమే. కానీ హర్షకిరణ్ వేరుగా ఉన్నాడు. అతని స్పర్శ, అతని సాన్నిహిత్యం మృదుల నరాల్లో ప్రకంపన కలిగించినట్లు విజయ్ ఏనాడూ కలిగించలేదు. మృదులకి ఇప్పుడిప్పుడే ఇష్టం, ప్రేమ ఇవి వేరువేరు పదాలు, వాటి అర్థాలు వేరు, అనుభూతులు వేరు అని తెలియసాగింది. విజయ్ మీద తనకి ఇష్టం మాత్రమే. హర్షకిరణ్ అంటే ప్రేమ. ఇది ఎంతో కోరుతుంది, శాసిస్తుంది, ఇస్తుంది అని తెలియసాగింది. రమేష్ గదిలో రమేష్ ఫ్రెండ్స్ కూర్చుని తాగుతున్నారు. రమేష్ ఉన్నట్టుండి బాటిల్ విసిరి నేల కొట్టాడు. ఛన్, ఇందులో థ్రిల్ పోయింది నాకు అన్నాడు. దాందే ఉంది, కొత్త థ్రిల్ కోసం ట్రై చేద్దాం అన్నాడు సీను. ఏం చేస్తే బాగుంటుంది అన్నాడు రంగా ఆలోచిస్తూ. నేను చెప్పనా, ఎవరినైనా కిడ్నాప్ చేస్తే గొప్ప థ్రిల్గా ఉంటుంది, బోల్డంత డబ్బు కూడా వస్తుందన్నాడు విసు. అతని స్వరూపం అసలే ఎత్తుపళ్లతో, నల్లటి శరీరంతో, లోతు కళ్ళతో భయం గొల్పేలా ఉంటుంది. అతను మద్యం సేవించాడు. అతనిలో రాక్షసుడే ప్రవేశించాడా అన్నట్టుగా ఉంటుంది. సీను విస్సుని అవతలికి తోశాడు. పోరా, నీకెప్పుడూ డబ్బు గొడవే. ఎంత తీసిపారేశావు? డబ్బు లేనిదే అసలు లోకం ఎక్కడుంది? డబ్బు విలువ నీకేం తెలుసురా? డబ్బుంటే ఏమవుతుందంటావు? ఏం కాదంటావా? ఎంచక్క అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే రెట్టించాడు సీను. అందమైన పిల్లలు పుడితే బాగుంటుంది. సొసైటీలో అందరూ నన్ను గౌరవంగా చూస్తారు. డబ్బుంటే ఎన్నైనా చేయొచ్చు. కారు కొనుక్కోవచ్చు, పెద్ద ఇల్లుంటుంది, నౌకర్లను పెట్టుకోవచ్చు. ఇవన్నీ వస్తే ఏమవుతుందా? నేను ఒక మనిషిలా బతుకుతున్నానని గర్వపడచ్చు. ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. సీను నవ్వాడు పులకరింతగా, కెరటాలుగా నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? విసు అరిచాడు. ఓరి పిచ్చి సన్నాసి, నువ్వు చెప్పే ఆనందం, హాయి అదంతా నాకు ఇది తాగితేనే వస్తుంది. ఇంకా కష్టం ఎందుకు పడాలి అంటాను. విసు జవాబు చెప్పలేనట్టు చూశాడు.
ఆగండిరా ఈడియట్స్, మనుషుల్ని పక్కదారికి పట్టించడంలో మీ అంత గనులు ఎవరూ లేరు. అసలు మనం ఇప్పుడు మాట్లాడే దేని గురించి అన్నాడు రంగ. థ్రిల్ గురించి చెప్పాడు వాసు. అవును కదా, మరి మనం ఏం చేస్తే ఆ థ్రిల్ వస్తుంది? మనం ఆత్మహత్య చేసుకుంటే భలే బాగుంటుంది, ఎలా చచ్చిపోతామో తెలుస్తుంది అన్నాడు వాసు. అదేం బాగుండదు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నగలు డబ్బు ఎత్తుకుపోవాలి. అర్ధరాత్రి, ఇల్లు అతి నిశ్శబ్దంగా ఉన్నవేళ సీను వర్ణించసాగాడు. ఇంట్లో కరెంటు తీసేసి బ్యాటరీ లైట్ వేస్తూ నల్లటి ముసుగులు ధరించి ఇంట్లో వాళ్ళని హడలు కొడితే మా నాన్న అప్పుడు ఎలా ఉంటాడు? సీను ఆ దృశ్యం కళ్ళ ముందు చూస్తున్నట్టే చెప్పసాగాడు. నగల మీద డబ్బు మీద నాకేం మోదులేదు, రమేష్ కసిరినట్టు అన్నాడు. సీను మాట మింగేసి కూర్చున్నాడు. ఎవరినైనా చంపేద్దాం, అది చాలా బాగుంటుందన్నాడు రంగ. అతని మనసులో అతన్ని ఎప్పుడు పనికిరాని వాడివని తిట్టే వాళ్ళ మావయ్య మెదిలాడు. చంపితే మనకేం జరుగుతుంది? రమేష్ విసుక్కున్నాడు. పోనీ ఎవరినైనా రేప్ చేస్తే అన్నాడు విసు. రేప్ చేస్తేనా? రమేష్ కళ్ళ ముందు మృదుల, హర్షకిరణ్ దగ్గరగా ఉన్న దృశ్యం కనిపించింది. ఎందుకో గాని ఆ దృశ్యం నిశ్చల ఛాయాచిత్రంలా అతని కళ్ళెదుట అలాగే నిలిచిపోయింది. దాన్ని అతను ఎంత ప్రయత్నించినా తోసివేయలేకపోతున్నాడు, మర్చిపోలేకపోతున్నాడు. ఆ దృశ్యం అతనిని ఉద్రేకపరచటమే కాదు, ఉన్మత్తుడిని కూడా చేస్తుంది. అతనికి హర్షకిరణ్ని చంపేయాలనిపిస్తుంది, మృదులని అతని బారి నుండి రక్షించాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది, కానీ మనకెవరు దొరుకుతారు అన్నాడు సీను. మనం ప్రయత్నించాలి కానీ ఎవరైనా దొరుకుతారు. ఈ దేశం నిండా ఆడాళ్లే అన్నాడు రంగ. అదిగో ఆ బామ్మగారిని రేపు చేద్దామా? వీధిలో వెళ్తున్న ఒక ముసలామెను చూపిస్తూ అన్నాడు సీను. బామ్మగారా? అందరూ విరగబడి నవ్వారు, కులికినట్లు నవ్వారు. సీను కాగితం ఒకటి ఉండగా చేసి విసిరాడు. అది వెళ్ళి బామ్మగారి నెత్తి మీద టపీమని పడింది. ఆవిడ తిరిగి చూసింది. సీను ఆవిడని చూసి విజిలేస్తూ కన్ను కొట్టాడు. నీ జిమ్మడ! ఆవిడ నెత్తి మీద ముసుగు సవరించుకుంటూ తిట్టి మెటికలు విరిచి వడివడిగా వెళ్ళిపోయింది. అంతలో బాబు, ఆకలి, ధర్మం అంటూ ఒక చిన్నపిల్ల అడుక్కోటానికి వచ్చింది. ఆ పిల్లని లోపలికి పిలుద్దామా? హుషారుగా అన్నాడు రంగ. అది మన ఆకలి ఏం తీరుస్తుంది అన్నాడు సీను. నోరు ముయ్యండ్రా! టేబుల్ మీద నిద్రమత్తులో తూలిపోతున్న రమేష్ మందలిస్తున్నట్టు అన్నాడు. పిచ్చి పనులు చేశారా? నరకానికి పోతారు, జాగ్రత్త! ముద్ద మాటతో అన్నాడు. నీకు నిద్ర వస్తుంది కానీ బజోరా బుజ్జి అన్నాడు రంగా రమేష్ని జోకొడుతూ. రమేష్ మత్తులోకి జారిపోయాడు. ఇంతలో కట్టెలమ్మా కట్టెలు అంటూ అరుస్తూ ఒక లంబాడీ యువతి అటు వెళ్తుంది. ఆ అమ్మాయి వయసు 18 సంవత్సరాలు ఉంటుంది. అద్దాల పరికిణీ జాకెట్ వేసుకుంది. ఆ బట్టల్లో నుంచి ఆమె శరీరం బలంగా పొంకంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎలా ఉందిరా అన్నాడు విస్సు. చాలా బాగుంది అన్నాడు సీను. లోపలి పిలుద్దామా? ఆ అమ్మాయి అయితే విందు భోజనం చేసినట్టు ఉంటుంది అన్నాడు విస్సు. సీను వాకిట్లోకి వెళ్ళి, ఇదిగో అమ్మాయి, ఆ కట్టెల మోపు ఎంత అని అడిగాడు. 5 రూపాయలు. చౌకే, మాకు కావాలి, లోపలికి తీసురా అన్నాడు. లంబాడి అమ్మాయి లోపలికి వచ్చింది. ఆమె చేతి గాజులు, కాళ్ళ అందలు గల్లు గల్లుమని శబ్దం చేస్తున్నాయి. ఇక్కడ ఇలా రా, బాత్రూమ్ దగ్గర పడే ఆ మోపు అన్నాడు సీను దారి చూపిస్తూ. ఆ గదిలో అడుగుపెట్టగానే ఆ అమ్మాయి అక్కడ టేబుల్ మీదికి ఒరిగి ముద్దులా పడి ఉన్న రమేష్ని చూసింది. కింద పగిలి ఉన్న సీసా పెంకులు, ఖాళీ సీసాలు, చెల్లా చెదురుగా పడి ఉన్న గాజు గ్లాసులు చూసింది. ఒక్క చూపులో ఇది తాగుబోతుల గది అని తెలుసుకుంది. ఆ అమ్మాయి బాత్రూమ్ దగ్గర కట్టెల మోపు పడేసి వెనక్కు తిరిగేసరికి సీను వీధి గడియ పెట్టేస్తూ కనిపించాడు. రంగా అప్పటికే అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఏం పిల్ల, డబ్బెంత కావాలి అన్నాడు. ఆ అమ్మాయికి రెప్పపాటులో తనకెదురైన ప్రమాదం అర్థమైంది. కానీ రవ్వంత కూడా భయపడలేదు. ఆరోగ్యంతో నునుపు తేలిన ముఖంలో కాస్తంత కూడా కంగారు కనిపించలేదు. నడుము మీద చేతులు పెట్టుకుని నిలబడింది. నువ్వు మా అతిథివి అన్నాడు సీను వెకిలిగా నవ్వుతూ. మర్యాదగా తలుపు తీస్తావా లేదా అందమ్మాయి. నిన్ను మమ్మల్ని సత్కరించని. సీను ఆ అమ్మాయి భుజం మీద చేయి వేశాడు. ఏంద్రా వాగుతున్నావు? ఆ అమ్మాయి ఈడ్చి అతన్ని కొట్టింది. ఆ దెబ్బకి అతనికి దిమ్మ తిరిగిపోయింది. తూలి వెనక్కిపడ్డాడు. విసు వచ్చి ఆ అమ్మాయి మీద పడబోయాడు.
రంగా కూడా వచ్చాడు. కానీ ఆ అమ్మాయి వాళ్ళిద్దరినీ ఎడాపెడా కొట్టింది, కాళ్లతో తన్నింది. వాళ్ళ పట్టు తప్పించుకొని అక్కడ పడేసిన కట్టెల మోపులోంచి ఒక లావుపాడి కట్ట తీసుకొని రంగా నడుం మీద కొట్టింది. అమ్మో చచ్చాను రోయ్! రంగా నేల మీద పడ్డాడు. ఆ అమ్మాయి ఆ కట్టెని కత్తిలా జుళిపిస్తుంటే ఆమె దగ్గరికి వెళ్ళటానికి మిగతా వాళ్ళు భయపడ్డారు. కోపంతో తిక్కరేగిన అమ్మాయి విస్సు మీద పడి అతని కాలరు పుచ్చుకుంది. అతని జుట్టు ఊడి వచ్చేంత గట్టిగా పీకి గోడకెళ్ళి కొట్టుకునేట్టు తోసింది. కట్టెపుల్లతో కాళ్ళ మీద కొట్టింది. తర్వాత వెళ్ళి తలుపు తీసుకుంటూ వెనక్కి తిరిగి, మీలాంటి యదవనాయాళ్ళని చాలా మందిని చూశాను కుక్కల్లారా తో అంటూ ఉమ్మేసి వెళ్ళిపోయింది. వాసు, రంగా, సీను, విస్సు మత్తు వదిలిపోగా బిక్కమొహాలతో ఒకరిని ఒకరు చూసుకున్నారు. అక్కడ అంత గొడవ జరిగినా రమేష్కి మెలకు రాలేదు. అతను ఈ లోకంలో లేనట్టే ఉన్నాడు. సాయంత్రం అయింది. చీకటి పడింది. లైట్లు వెలిగాయి. అప్పుడే శీతాకాలం ప్రవేశిస్తుండటంతో చలి కొద్దిగా విదిలిస్తోంది. బాజార్లలో జనం త్వరగా పనులు ముగించుకొని ఇళ్లకు పోయే హడావిడిలో ఉన్నారు. విస్సు, రంగా, సీను, వాసు నలుగురు గది బయటున్న రమేష్ కారులో కూర్చునున్నారు. రమేష్ తాగి పడున్నాడు. అతన్ని కదపటం లేపటం ఎవరి తరమూ కావటం లేదు. రమేష్ ఎక్కువగా తాగడు. విస్సు వాళ్ళందరూ తాగుడులో దిట్టలు. రమేష్ ఈరోజు మోతాదుకు మించి తాగాడు. అందుకే అతను స్పృహ లేకుండా పడున్నాడు. విస్సు వాళ్ళకి గదిలో కూర్చుని విసుగొచ్చింది. నలుగురు బయటకొచ్చి అక్కడున్న రమేష్ కారులో కూర్చున్నారు. రమేష్ని అడగకుండా, అతని అనుమతి లేకుండా అతని కారుని, బట్టల్ని, డబ్బుని ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం వాళ్ళందరికీ అలవాటే. సాయంత్రం లంబాడీ యువతిని గదిలోకి లాగి ఆమెను అనుభవించబోయి పరాభవం చెందిన వారందరికీ మనసులో అవమానంగా కంటే కాంక్ష తీరలేదనే ఆశాభంగమే ఎక్కువగా ఉంది. వాళ్ళకి అభిమానంగా, రోషంగా, ఈషన్ మాత్రం కూడా అనిపించటం లేదు. పైనుంచి వారి శరీరాల్లో 1000 పడగలతో కోర్కెలు బుసకొడుతున్నట్టుగా ఉంది. దాని విన్యాసానికి వాళ్ళు వ్యవసులైపోతున్నారు. ఆ కోరిక తీరకపోతే చచ్చిపోతామనిపిస్తుంది. ఎవరైనా సరే రేప్ చేసి తీరాలి అనే కాంక్ష వాళ్ళని నిలవనీయట్లేదు. అసలే కోతి, అందులో నిప్పు దొక్కింది అన్నట్టుగా అసలే వాళ్ళు తాగుబోతులు, అందులో లంబాడీ యువతి. శరీర లావణ్యం వాళ్ళ చేతికి అందినట్టే అంది, మాయమైంది. అది వారి మనసుల మీద వాళ్ళకి నిగ్రహం లేకుండా పోయింది. అది ఎటు ఈడిస్తే అటు పోయేట్టుగా ఉన్నారు. విస్సు స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. రమేష్ లేనప్పుడు అతనే డ్రైవ్ చేస్తాడు. తానే ఆ కారుకి యజమాని అన్నంత టీవీగా దర్పంగా కూర్చుంటాడు. ఇక్కడ కూర్చుని బోరు కొడుతుంది. కాస్త అలా వెళ్ళి ఎటైనా తిరిగి వద్దామన్నాడు సీను. విస్సు కారు స్టార్ట్ చేశాడు. ఒరేయ్, రమేష్కి మెలకు వచ్చి చూస్తే తనని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోయామని మనల్ని తంతాడేమో అన్నాడు వాసు. ఏడుశాడు. వాడికి రేపు ఉదయాన్నే మెలకు వస్తే మహా గొప్ప. చాలా త్వరగా మేలుకున్నట్టు. 2 రోజుల పాటు వాడు ఇక లేచి నడవలేడు. అది ఖాయం అన్నాడు విస్సు టేప్ ఆన్ చేస్తూ. రంగా ఊరుకోక హహా అంటూ నవ్వేశాడు. మొయ్యమంటూ ఇంగ్లీష్ పాట మొదలైంది. ఎందుకురా నవ్వుతావు అన్నాడు విస్సు. నవ్వబుద్ధేస్తుందిరా, నవ్వాగటం లేదు. చేయి అడ్డం పెట్టుకుని మళ్ళీ నవ్వాడు. నాకైతే ఈ కారు టాప్ మీదకి డ్యాన్స్ చేయబుద్ధేస్తుంది. పడి చచ్చిపోతావు. నువ్వు చస్తే చచ్చావు. మేము 10 రోజుల పాటు తాగటానికి తిరగటానికి వీలుండదు. ఒరే విస్సు, జాగ్రత్త రోయ్, కారుని దేనికైనా గుద్దేయగలవు, జాగ్రత్త అరిచాడు రంగా. భయపడకండి అన్నాడు విస్సు. నిజానికి వారి నలుగురిలో ఎక్కువ తాగింది విస్సుయే అయినా నిలకడగా ఉంది అతనే. కారులో నుంచి మ్యూజిక్ పెద్దగా వినిపిస్తుంది. నలుగురు అరుస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంతలో రోడ్డు మీద ఎదురుగా శాంత వస్తూ కనిపించింది. శాంత చేతిలో పుస్తకాలున్నాయి. మృదుల దగ్గర ట్యూషన్ చెప్పించుకొని ఇంటికి తిరిగి వెళ్తుంది. ఆ అమ్మాయి శాంతలా ఉంది కదూ అన్నాడు రంగా. శాంతలా ఏమిటి నీ బోందా? శాంతే అన్నాడు సీను. విస్సు శాంతనే చూస్తున్నాడు. అతని కళ్ళకి శాంత ఇది వరకు లేనంత అందంగా కనిపించింది. పుష్టిగా సౌమ్యంగా ఉన్న శాంత ముద్దబంతి పువ్వులా నిండుగా అమాయకంగా కనిపించింది. ఒరేయ్, శాంతని మనం కారులో ఎక్కించుకుందామా అన్నాడు విస్సు.
శాంతన ఓ విసు మాటలో గూఢార్థం తెలియగానే అందరూ హర్షం వెలిబుచ్చారు. అందరి నరాల్లో ఉద్రిక్తత జ్వర తీవ్రతలా పెరిగిపోయింది. విసు కారుని తీసుకెళ్ళి శాంత దగ్గరగా ఆపాడు. శాంత తిరిగి చూసింది. విసు స్నేహపూర్వకంగా నవ్వాడు. ఇంత చీకట్లో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు శాంత అన్నాడు. ఇంటికి అంది శాంత. రా కారులో కూర్చో, ఇంటి దగ్గర దింపేస్తాం. శాంత మొహమాట పడింది. పర్వాలేదు, నాకు అలవాటే. రోజు నౌకరు కుర్రాడు నా కోసం వచ్చేవాడు. ఈరోజు వాడికి జ్వరం, అందుకే రాలేదు. సీను ఆరిందలా అన్నాడు. అందుకే అంటున్నాం, మేము తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపుతాం. ఆడపిల్ల ఒంటరిగా వెళ్లే రోజులా ఇవి. రా కారెక్కు. శాంత క్షేమం కంటే ఇంకేది ముఖ్యం కాదన్నట్టుగా అన్నాడు. శాంత మొహమాట పడింది. వాళ్ళు బలవంతం చేశారు. శాంత కాదనలేకపోయింది. అందరూ ఎరుగున్న వాళ్లే. శాంతకు భయం వేయలేదు. రవంత కూడా వెరుపుగా కానీ అనుమానంగా కానీ అనిపించలేదు. సీను వెనక డోరు తెరిచాడు. రంగా బుద్ధిమంతుల్లా చూస్తూ శాంతకు తగలకుండా ఉండేందుకు దూరంగా జరిగి చోటిచ్చాడు. శాంత కారు ఎక్కింది. కారు కదిలింది. వాళ్ళు నవ్వారు. శాంత కూడా నవ్వింది. హఠాత్తుగా రంగా శాంత మీద పడి నోరు మూసేసి శాంత తలను ఒడిలోకి లాగేసుకున్నాడు. కారు వెంటనే వేగం హెచ్చింది. అనుకోని ఈ ప్రమాదానికి బెదిరిపోయిన శాంత వాళ్ళ చేతులను విడిపించుకోవటానికి పెనుగులాడింది. శాంత చెంప మీద రంగా ఈడ్చి కొట్టాడు. శాంతకి భయంతో ప్రాణం పోయినట్టే అనిపించింది. ధైర్యం లేని శాంత వాళ్ళకి ఎక్కువగా ఎదురు తిరగలేకపోయింది. కారు ఆఘ మేఘాల మీద పరిగెడుతున్నట్టు ఊరి చివరికి వచ్చేసింది. అక్కడ పాడుబడిన శివాలయం దగ్గరికి వచ్చి ఆగింది. కారులో నుంచి నలుగురు దిగారు. రంగా శాంత మెడ చుట్టూ చేయి వేసి నోరు గట్టిగా మూసి శాంతని కారులో నుంచి లాగాడు. విసు వచ్చి శాంతని నడుం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు. ఇద్దరు శాంతని పాడుబడిన శివాలయంలోకి ఇచ్చుకుపోయారు. ఒరే, మొదటి షేర్ నాదిరా అన్నాడు రంగా. షటప్ పరిచాడు విస్సు. ఓకే ఓకే అన్నాడు రంగా యువతలకొస్తూ. విస్సు శాంతని శివాలయం లోపలికి లాక్కుపోయాడు. ముగ్గురు మిత్రులు బయట వేచి ఉన్నారు. లోపల నుంచి శాంత అరుపులు వినిపిస్తుంటే వాళ్లల్లో ఉద్రేకం 1000 రెట్లు పెరగసాగింది. తమకి ఆ అవకాశం ఎప్పుడొస్తుందా అని వారి శరీరాలు వెలవెల్లాడసాగాయి. ఆ విధంగా శాంతని, విస్సు, రంగా, సీను, వాసు ఒకరి తర్వాత ఒక రాక్షసంగా అమానుషంగా ఆమెని నిస్సహాయరాల్ని చేసి తమ తృష్ణని తీర్చుకున్నారు. కోరుకున్న థ్రిల్ అనుభవించారు. శాంతకి స్పృహ తప్పిపోయింది. ప్రాణం లేని కట్టెలా ఆ దుమ్ములో పడుంది. అప్పటికే రాత్రి చాలా పొద్దుపోయింది. వాళ్ళకి శాంతని ఏం చేయాలో తోచలేదు. ఇక్కడ వదిలేసి వెళ్దాం అన్నాడు సీను. మెలకు వస్తే మనందరి పేర్లు చెప్తుంది. అప్పుడు మనం పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి అన్నాడు విస్సు. ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు వాసు. ఎక్కడైనా తీసుకెళ్ళి శాలల్లో పారేద్దాం అన్నాడు రంగా. అది సరైన పని కాదు అన్నాడు విస్సు. ఎక్కడైనా గొయ్యి తీసి పాతిపెట్టేద్దాం అన్నాడు రంగా. పలుగు పార్లు ఎక్కడివి అని అడిగాడు విస్సు. అందరికీ భయంగా ఉంది. వారి ఉద్రేకపు పొంగు చల్లారిపోగానే తాము చేసిన పని ఎంత దారుణమైందో అర్థమైంది. రంగా, సీను వణికిపోసాగారు. విస్సు మాత్రం భయపడలేదు. ఎదురుగా బాగుందిగా, అందులో పారేద్దాం అన్నాడు. ఎదురుగా పొలంలో పెద్ద పాడుబడ్డ బాగుంది. అది వాళ్ళకి సుపరిచితమే. అందరికీ ఈ ఆలోచన నచ్చింది. శాంతని బావిలో పడేస్తే చచ్చిపోతుంది. చచ్చిపోయిన శాంత తనను ఎవరు చంపారో, ఎందుకు చంపారో ఎవరికి చెప్పగలదు? సరే పద, ఇంకా ఆలస్యం దేనికి అన్నాడు రంగా. సీను శాంతను ఎత్తుకొని తీసుకొచ్చాడు. బాబోయ్, నేను మోయలేను, నా కాళ్ళు వణుకుతున్నాయి. సగం దారిలో పడేశాడు. విస్సు వచ్చాడు. మధ్య రోడ్డు మీద అడ్డంగా ఉంది. విస్సు కూడా కాళ్ళు తడబడిపోతున్నాయి. ఒళ్ళు తూలుతుంది. శాంతని ఎత్తుకొని వెళ్ళబోయి జారవిడ్చాడు. అక్కడి నుంచి విస్సు, సీను శాంతని చేతులు పెట్టి మట్టిలో ఈడ్చుకుంటూ వెళ్ళసాగారు. రోడ్డు దాటి వెళ్తుండగా ఇంతలో ఒక లారీ ఒకటి వస్తున్నట్టు లైట్లు కనిపించాయి. శాంత రోడ్డుకి అడ్డంగా ఉంది. బాబోయ్, ఏదో కారు వస్తుంది. సీను పరిగెత్తసాగాడు. విస్సు కూడా తిరిగి చూశాడు. లైట్లు వేగంగా దగ్గరవుతున్నాయి. విస్సు, త్వరగా వచ్చాయి. కారులో వాళ్ళు మనల్ని గుర్తుపట్టేస్తారు. త్వరగా రా, కమాన్ అరిచాడు రంగా. సీను అప్పటికే పరిగెత్తుకొచ్చేశాడు. లైట్లు దగ్గరికి వచ్చేస్తున్నాయి. విస్సు కూడా గత్యంతరం లేనివాళ్ళ పరుగున వచ్చేశాడు. అందరూ కారులో కూలబడ్డారు. కారు వేగంగా బాణంలా దూసుకుపోయింది.
లోడుతో నిండుగా వస్తున్న లారీ మధ్యగా చెదిరిన బట్టలతో పడున్న అమ్మాయిని చూసి ఆగిపోయింది. అరే, ఎవరో అమ్మాయి అన్నాడు క్లీనర్ కుర్రాడు. లారీ నడిపే అతను వయసు మళ్ళిన వ్యక్తి. లారీ ఆఫ్ చేశాడు. గురువు, శవంలా ఉంది, మనకెందుకు గోల, పోదాం అన్నాడు అసిస్టెంట్. ఉండు చూద్దాం. లారీ డ్రైవర్ తిరిగొచ్చాడు. అతనికి శాంతని చూడగానే జాలేసింది. ఆమె బతికే ఉంది. ఆమె చినిగిన బట్టలు, ఘాట్లు పడిన పెదవులు, చెంపలు చూస్తుంటే ఆమె జరిగిన ఘోరమేమిటో అర్థమవుతూనే ఉంది. బతికే ఉందా? అసిస్టెంట్ అడిగాడు. డ్రైవర్ తలూపాడు. నీకేమైనా మతిపోయిందా? మన లోడ్లో ఉన్న సామాను సంగతి గుర్తు తెచ్చుకో. కేసు పోలీస్ స్టేషన్ అంటే ముందు మనం సేటు ఎవరు ఆరాలు బయటకొచ్చి జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. పుణ్యానికి పోతే పీడ మన మెడకు చుట్టుకుంటుంది. జాగ్రత్త, హెచ్చరించాడు. 7 సేవలే, అంత దాకా రాణిస్తానా? ఊళ్ళో వర్మ డాక్టర్ నాకు బాగా తెలుసు. ఆయనకు అప్పచెప్పి మన దారిన మనం పోదాం. పాపం ఎవరో ఉన్నవాళ్ళ ఆడపిల్లలాగానే ఉంది. ఈ దురదృష్టం ఎందుకు జరిగిందో అన్నాడు. ఇలాంటివి రోజుకి మనం ఎన్ని చుట్టల్లా అన్నాడు కుర్రాడు. ఇద్దరు శాంతని లారీలో ఎక్కించుకున్నారు. హర్షకిరణ్ అప్పుడే ఊరంతా తిరిగి తిరిగి ఇంటికొచ్చాడు. అతనికి మతిపోయినట్టుగా ఉంది. సాయంత్రం ట్యూషన్కి అని మృదుల ఇంటి నుంచి మామూలుగా 8 గంటల్లోపే ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఎప్పుడో ఒకసారి ఏనాడైనా ఒక అరగంటో గంటో ఆలస్యం అవుతుంది. ఆ రోజు పనికుర్రాడు శాంత వెంట వెళ్ళలేదు. వాడికి జ్వరం వచ్చింది. పెద్ద పాలేరు ఊళ్ళో లేడు, పెళ్ళికెళ్ళాడు. హర్షకిరణ్ ఇంటికి వచ్చేసరికి 9 అయింది. శాంత రాలేదని తెలిసి షర్టు విడవబోతున్న వాడల్లా మళ్ళీ వేసుకుని మృదుల ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి మృదుల పడుకోవటానికి సిద్ధమవుతుంది. హర్షకిరణ్ శాంత కోసం రావటం చూసి ఆశ్చర్యపోతూ 7 గంటలకే వెళ్ళిపోయిందే అంది. ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అన్నాడు అతను. సుగుణ ఊరు నుంచి వచ్చిందని చూసి వస్తానంది. ఓహో, అయితే అక్కడే కబుర్లలో కూర్చుండిపోయి ఉంటుంది. సుగుణ శాంత చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. సుగుణ శాంతని వదలదు. బహుశా ఈ పూట వాళ్ళింటో ఉండమని బలవంతం చేసిందేమో. పిచ్చి పిల్ల, కబురు చేయొద్దు అంటూ లేచాడు అతను. అతను వెళ్ళబోయిన వాడు ఏదో గుర్తుకొచ్చినట్టు ఆగి వెనక్కి తిరిగాడు. మృదుల, పెళ్లివారికి శాంత నచ్చిందట. ఎల్లుండి తాంబూలాలు పుచ్చుకోవటానికి వస్తున్నామని టెలిగ్రామ్ ఇచ్చారు. మధ్యాహ్నమే వచ్చిందన్నాడు. నిజంగానా అంది మృదుల. అవును, శాంత వాళ్ళకి నచ్చటం అనేది నా అదృష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాంప్రదాయం, చదువు, హోదా, డబ్బు అన్ని రకాలుగా ఉన్న సంబంధం అది. నేను అప్పుడే మీకు చెప్పలేదు, కుర్రాడికి మన శాంత బాగా నచ్చిందని. అతని ప్రవర్తనలోనే తెలిసిపోయిందంది మృదుల నవ్వుతూ. వారం రోజుల క్రితమే శాంతని చూడటానికి పెళ్లివారు వచ్చారు. ఆ పూట మృదుల అక్కడే ఉంది. మృదులని తనకి కాబోయే భార్యగా పెళ్లివారికి హర్షకిరణ్ పరిచయం చేశాడు. అయితే ముందు మీ పెళ్లి కానియండి, మీరే కన్యాదానం చేయవచ్చు అన్నాడు పెళ్లి కుమారు తండ్రి. హర్షకిరణ్ నవ్వు ఊరుకున్నాడు. పెళ్లివారు వెళ్ళిపోయిన తర్వాత అతను మృదులతో, పెళ్లి కొడుకు తండ్రి అన్నమాట విన్నావా మృదుల అన్నాడు. అంది మృదుల. నువ్వు మీ అమ్మ అన్నయ్యల పర్మిషన్ తీసుకోవటమే తరువాయి అన్నాడు అతను. మృదుల నవ్వింది. మన ఇద్దరం శాంతకి కన్యాదానం చేయాలి మృదుల. అది నా అభీష్టం. శాంత కోసమైనా మనం పెళ్లికి త్వరపడాలి అన్నాడు. తప్పకుండా అంది మృదుల. మృదుల ఆ రోజునే తల్లికి అన్నగారికి తాను హర్షకిరణ్ పెళ్లి చేసుకోబోతున్నట్టు, అది కూడా రిజిస్టర్ మ్యారేజ్ అని తెలియజేస్తూ ఉత్తరం రాసింది. వాళ్ళు ఊళ్ళో ఉన్నారో లేదో తెలియదు. మృదుల జవాబు కోసం వేచి చూస్తుంది. మృదుల ఈ పెళ్లి విషయంలో తన నిర్ణయం వాళ్ళకు తెలియజేసింది. వారి నిర్ణయం కోసం ఆమె అనుమతి కోరలేదు. ఇద్దరూ మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. హర్షకిరణ్ ఒక్క అడుగు వేసి ఆమె దగ్గరగా వచ్చాడు. మృదుల చేయి పట్టుకుంటూ, మృదుల, నిన్ను ఇలా వదిలి వెళ్ళాలంటే నాకు నరకంగా ఉంది. నిద్రపోయే ముందు నీ ముఖం, నిద్ర లేవగానే నా కళ్ళు చూసే రోజు రావటానికి ఇంకా ఎన్ని యుగాలు నేను వేచి చూడాలో కదా అన్నాడు. 1 వారం ఓపిక పట్టండి అంది మృదుల. అతను వెళ్ళిపోయాడు. మృదుల అతన్ని చూస్తూ నిలబడింది. అమ్మ అన్నయ్య ఇష్టపడకపోయినా తను అతన్ని వివాహం చేసుకుంటుంది, అది మాత్రం ఖాయం. హర్షకిరణ్ మృదుల ఇంటి నుంచి సుగుణ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. సుగుణ హర్షకిరణ్ చూడగానే లేచొచ్చింది. శాంత,
అసలు ఈ పూట రానేలేదన్నయ్య. వస్తారని కవర్ చేసింది. సాయంత్రం ఎంతోసేపు ఎదురు చూశాను కూడా అంది. రాలేదా? హర్షకిరణ్ అక్కడి నుంచి వచ్చేశాడు. ఒకవేళ ఎవరితోనైనా సినిమాకి కానీ వెళ్ళిందా? అతను టైం చూసుకున్నాడు. సినిమా నుంచి వచ్చే టైం కూడా అయింది. అతను ఇంటికి వచ్చేశాడు. నౌకర్ కుర్రాడు ఎదురు చూస్తున్నాడు. శాంత రాలేదని చెప్పాడు. హర్షకిరణ్ చకితుడయ్యాడు. ఎక్కడికి వెళ్ళుంటుంది? అతని మనసులో ఏదో ఆదుర్దా లాంటిది. ఎంత వద్దనుకున్నా మంటలా మొదలవసాగింది. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలా? లేక ఇంకెవరి ఇళ్లలోనైనా ఉందా? ఏమైంది? ఎక్కడుంది? ఇంతసేపు ఇంటికి రాకపోవటం ఏమిటి? అతని ఆలోచనలు పరిపరి విధాలు పోసాగాయి. ఇంతలో వాకిట్లో కారు ఆగింది. హర్షకిరణ్ కిటికీలోని చూశాడు. కారులోంచి దిగి డాక్టర్ వర్మ చకచకా మెట్లెక్కొస్తున్నాడు. హర్షకిరణ్ ఎదురెళ్ళాడు. హర్ష. వర్మ హర్షం చూస్తూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఏమిటి? హర్షకిరణ్ అడిగాడు. శాంత నా దగ్గరుంది. నీ దగ్గరకు వచ్చిందా? అమ్మయ్యా, ఎక్కడికి వెళ్ళిందా అని ఇంత క్రితం నుంచి అల్లాడిపోతున్నాను. నేను అప్పుడే అనుకున్నాను, ఎక్కడో తెలిసిన వాళ్లలో ఇంటి ఉండి ఉంటుందని. వదిన ఉండమని బలవంతం చేసిందా? పిచ్చి పిల్ల. ఉంటే ఉంది, నాకు కబురు చేయొద్దు. నీతో రాలేదే, అక్కడే పడుకుందా అన్నాడు హర్ష. శాంత సంగతి తెలియగానే అతని గుండెల మీద కొండంత పర్వతంలా ఉన్న ఆదుర్ద తగ్గిపోయింది. నాతో రా, వెళ్దాం అన్నాడు వర్మ. ఇప్పుడా? ఎందుకు? శాంత నన్ను రమ్మందా? రేపు ఉదయం వస్తానులే, కూర్చో. ఏమిటి విశేషాలు? ఈ మధ్య మరీ నల్లపూసవైపోయావు. బొత్తిగా కనిపించటం లేదు. నిన్ను అంటున్నాను కానీ నేను కూడా అలాగే అయినానులే. ఈ బిజినెస్ అనేది ఉందే, ఇది ఒక వ్యూహం లాంటిది. ఇందులో కాలు పెట్టామా ఇక బయట ప్రపంచం అనేది తెలియకుండానే సంవత్సరాలు తిరిగిపోతాయి. కూర్చో. కుర్చీ చూపించాడు. డాక్టర్ వర్మ కూర్చోలేదు. హర్షకిరణ్ చేయి పట్టుకుంటూ నాతో రా, వెళ్దాం. ఇప్పుడెందుకు? శాంతని చూద్దావు గాని. శాంత. కుర్చీ ఇంకోటి తీసుకురాబోతున్న హర్షకిరణ్ ఆగిపోయాడు. తిరిగి చూస్తూ శాంతన్నా, ఏమైంది అన్నాడు. హర్ష. శాంతకి ప్రమాదం జరిగింది. ఏమిటి? హర్షకిరణ్ ఒక్క అంగలో వచ్చి అతని భుజం గట్టిగా పట్టుకున్నాడు. ప్రమాదమా? యాక్సిడెంట్ జరిగిందా? ఎక్కడా? ఎప్పుడు? కాలు కానీ చెయ్యి కానీ విరిగిందా? ప్రాణాలతో ఉందా అసలు? అతని ఆదుర్దాకి వర్మ చకితుడయ్యాడు. సరిగ్గానే ఉంది. ప్రాణభయం లేదు కదా? లేదు. అమ్మయ్యా, కాస్తలో నన్ను హడలు కొట్టేశావు. పడిందా? అసలు ఏమైంది? యాక్సిడెంట్ జరిగిందా? ఏదైనా విషాహారం తిందా? ఆదుర్దాగా అడిగాడు. అదేమీ జరగలేదు. మరి ఏం జరిగింది? ఏమైంది శాంతకు? హర్ష, నువ్వు ఆవేశపడకు. శాంతకి ఏమైందో చెప్పు. శాంతని హర్షకిరణ్ కళ్ళు పెద్దవయ్యాయి. ఎవరో రేప్ చేశారు. ఊరి చివర పడేశారు. నాకు తెలిసిన లారీ డ్రైవర్ ఒక అతనుంచి నా దగ్గర దింపెళ్ళాడు. నో! హర్షకిరణ్ అరిచాడు. అతని గుప్పెళ్ళు బిగిశాయి. చూస్తుండగానే నుదుటి నరాలు ఉబ్బాయి. ఉళ్ళంతా చెమటలు దిగకారసాగాయి. వర్మ హర్షని భుజం మీద తట్టాడు. అనునయిస్తున్నట్టు చెప్పాడు. హర్ష, ఇలాంటి ఘోరాలు మనం లేచిన తర్వాత ఎన్నో వింటున్నాం. మన దురదృష్టం ఏమిటంటే మనం ఇప్పుడు స్వయంగా చూస్తున్నాం. నువ్వు ఎంత ఆవేశపడతావో నాకు తెలుసు. కానీ నువ్వు ఆవేశపడాల్సిన సమయం కాదిది. ఎంతో నిగ్రహంతో నిబ్బరంతో వ్యవహరించాల్సిన క్షణాలివి. మనం క్లినిక్కి వెళదాన్రా. నువ్వు ఏం జరగనట్టు ఉంటే తప్ప శాంత మామూలు మనిషి కాదు, విన్నావా అన్నారాయన. హర్షకిరణ్ మీద ఆయన మాటలు బాగానే పనిచేశాయి. అతను చేదు నిజంలా ఆ భయంకరమైన వార్తని మింగటానికి ప్రయత్నిస్తున్నాడు. డాక్టర్ వర్మ హర్షని తనతో కారులో క్లినిక్కి తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి శాంత మంచం మీద నిస్త్రాణంగా ప్రాణం లేని మనిషిలా పడి ఉంది. ముఖం పాలిపోయి కళావిహీనంగా ఉంది. డాక్టర్ వర్మ వెళ్ళి మంచం దగ్గర వంగి శాంత అని పిలిచాడు. శాంత మెల్లగా కళ్ళు తెరిచింది. ఈ రోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.